వంగవీటి సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. భారీ కాంట్రవర్సీలతో రిలీజ్ అయిన ఈ సినిమా గురించి తెలుసుకుందాం. వంగవీటిలో రామ్ గోపాల్ వర్మ ఏ వివాదాన్ని, కాంట్రవర్సీని ముట్టుకోలేదు. ఆయన రాధా, రంగా, నెహ్రూలకు సంబంధించి లోతుగా వెళ్లలేదు. చీకటి కోణాలను టచ్ చేయలేదు. ఒక మర్డర్, దాన్ని అనుసరించి మరో మర్డర్, చలసాని వెంకటరత్నం నుంచి రంగా దాకా వరుస మర్డర్స్ ను చూపించుకుంటూ వెళ్లిపోయారు. అంతే తప్ప పెద్దగా లోకల్ పాలిటిక్స్ ని సృజించలేదు. మర్డర్స్ ని హైలైట్ చేస్తూ ఓ డాక్యుమెంటరీ లాగా సినిమాని నడిపేశాడు. అంతే తప్ప అప్పటి సమాజ పరిస్థితులను, అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని స్క్రిప్ట్ రాసుకోలేదు. అసలు సామాన్యుడి వెర్షన్ అనేది ఎక్కడా లేదు. కేవలం అప్పటి రాజకీయ హత్యలను చూపడమే సినిమా అంతా సరిపోయింది. వంగవీటి ఎమ్మెల్యే అవడం నుంచి అతని మరణం దాకా అతి తక్కువ టైం ఫ్రేమ్ తీసుకుని వివాదాలు రాయకుండా తప్పించుకున్నాడు. ఆ విషయంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వారికి ఇది పూర్తి నిరాశే. రక్త చరిత్ర స్థాయిలో కూడా కథల్లోనికి వెళ్లలేదు. ఎవరైతే రంగా, నెహ్రూలకు అభిమానులు ఉంటారో లేక వారి గురించి తెలుసుకోవాలనుకుంటారో వారికి ఇది ఏమాత్రం క్యూరియాసిటీ కలిగించని విషయం. ప్రొడక్షన్ చూస్తే టీవీ సీరియల్ నాణ్యతతో ఉంటుంది. కేవలం సొమ్ము చేసుకోవడానికే రంగా ఈవెంట్ ని వర్మ ఎంచుకున్నారని